మీరు ఎప్పుడైనా ముఖ్యమైన ప్రయాణం చేస్తున్నారు, తీర్థయాత్రలకు వెళుతున్నారు, దూర ప్రాంతాలకు వెళుతున్నారు, అవి సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? కర్పూరం వెలిగించి ఓం హనుమంతాయ నమః అని 11 సార్లు చదువుకొని ఆ తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళండి, ప్రయాణాలకు వెళ్ళండి. తప్పకుండా మీ ప్రయాణాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అంతటి శక్తి ఈ కర్పూరానికి ఉంది. అసలు ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ కలగాలంటే ఏం చేయాలో తెలుసా? కర్పూరం రాత్రంతా కూడా ఆవు నెయ్యిలో నానబెట్టి ఉదయం ఆ కర్పూరం బిళ్ళలు వెలిగించండి. ఇల్లు మొత్తం కూడా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. కాబట్టి మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులను ఉపయోగించే అదృష్టాన్ని పొందవచ్చండి. కొబ్బరికాయ చిట్కాతో అర్జెంటుగా ధనం చేతిలోకి వస్తుంది. కర్పూరాన్ని ఉపయోగిస్తే ఇన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ చిట్కాలు పాటించండి, లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.